పక్షుల చేపల వ్యాపారం తెలుగు కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చిలుక మరియు కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. వీరిద్దరూ ఎంతో తెలివిగలవారు. ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు చేసేవారు. ఒకరోజు అడవిలోని నదికి వెళ్ళినప్పుడు నదిలో చేపలు విపరీతంగా పెరిగిపోయాయని గమనించారు. ఇవి మనం పట్టి అడవిలో అమ్మితే ఎలా ఉంటుంది అని చిలుక ఉత్సాహంగా చెప్పింది. కాకి కాస్త ఆలోచించి, ఇది నిజంగా మంచి ఆలోచన. మనం ఈ చేపలను అడవిలోని మిగిలిన జంతువులకు విక్రయించగలం. అవి మామూలుగా మాంసాహారమే తింటాయి కాబట్టి మనం మంచి లాభం పొందవచ్చు అని అంగీకరించింది. ఆ రోజు నుంచి చిలుక మరియు కాకి ప్రతిరోజు నదికి వెళ్ళి చేపలు పట్టి అడవిలో అమ్మడం ప్రారంభించాయి. మొదట్లో అడవిలోని జంతువులకు ఇది ఒక కొత్త అనుభవంగా అనిపించింది. చిరుత, సింహం, నక్క, కోతులు ఇలా చాలా జంతువులు ఆసక్తిగా ఆ చేపలను కొనసాగాయి. ఇప్పటి వరకు మేము ఇలాంటి రుచిని ఆస్వాదించలేదు అని నక్క ఆనందంగా చెప్పింది. ఈ చేపలు నదిలో ఉన్నందున ఎప్పుడూ తాజాగానే ఉంటాయి. మేము మరీ కష్టపడకుండా మన భోజనం సులభంగా దొరుకుతుంది అని చిరుత సంతోషించింది. ఇలా చిలుక, కాకి వ్యాపారం బాగా నడవసాగింది. కొద్ది రోజుల్లోనే ఈ రెండు పక్షులు ఎంతో ధనికంగా మారాయి. అవి మరిన్ని చేపలను పట్టడానికి నదికి మరికొందరిని సహాయంగా పెట్టుకున్నాయి. ఈ వ్యాపారాన్ని చూసి అడవిలోని మిగతా పక్షులకు కూడా ఆశ పుట్టింది. ఇవి రెండు పక్షులు మంచి లాభం సంపాదిస్తున్నాయి, మరి మనం ఎందుకు ప్రయత్నించకూడదు అని గుడ్లగూబ, కొంగ అనుకున్నాయి. ఇవి కూడా సమీప నదులకు వెళ్ళి చేపలు పట్టి విక్రయించేందుకు ప్రయత్నించాయి. మొదట్లో వాటికి కొంత లాభం వచ్చినట్టే అనిపించింది, కానీ మరికొద్ది రోజుల్లోనే అనేక సమస్యలు తలెత్తాయి. చాలామంది పక్షులు నదికి వెళ్ళడం వల్ల చేపల సంఖ్య తగ్గిపోతుంది. మొదట్లో జంతువులు ఆసక్తిగా కొనినా కొన్నాళ్లకు మళ్ళీ తమ సాంప్రదాయ ఆహారానికే మారాయి. కొన్ని పక్షులు చేపలు పట్టలేక నష్టపోయాయి, మరికొన్ని సమయాన్ని వృధా చేసుకున్నాయి. చిలుక మరియు కాకి మాత్రం సమయానికి తెలివిగా వ్యవహరించాయి. అవి ముందుగానే గమనించి వ్యాపారం నాశనం కావడానికి ముందు తమ సంపదను భద్రంగా ఉంచుకున్నాయి. తరువాత అవి మళ్ళీ సాధారణ జీవితం తిరిగి పొందాయి. కానీ మిగతా పక్షులు మాత్రం నష్టపోయి ఖాళీగా తిరిగి వెళ్ళిపోయాయి. ఈ కథలోని నీతి, అవగాహన లేకుండా ఎవరికైనా అనుకరించడం ప్రమాదకరం. వ్యాపారంలో తెలివిగా ముందు చూపు ఉండాలి, లేని పక్షంలో నష్టపోవాల్సి వస్తుంది. ప్రతి అవకాశం అందరికీ వర్తించదు. సమయాన్ని గమనించి నిర్ణయం తీసుకో. కాకి అందం తెలుగు కథ. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి, అబ్బా ఎంత తెల్లగా అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గరకు వెళ్ళి అదే మాట అంది. అప్పుడు హంస, నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస. ఆ మాటలు విన్న కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అప్పుడు చిలుక
అవును, హంస చెప్పినట్లు నా రంగులను చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలను చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్నా నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకికి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి వేరే వాళ్ళతో మనల్ని పోల్చుకుని లేని దానికోసం ఆరాటపడటం కంటే మన దగ్గర ఉన్నదేంటో తెలుసుకుని దానివల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుంటే ఎంతో మంచిది. Subscribe, like. Thanks for watching.